దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా సంతోషంగా ఆహ్వానిస్తున్నామండి. ప్రత్యేకంగా లైవ్లో జాయిన్ అయిన మీ అందరికీ, అలాగే జాయిన్ కాబోతున్న వారందరికీ కూడా మా ప్రేమపూర్వక శుభాభివందనాలు, ఆహ్వానాలు తెలియచేస్తున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు అని నేను ఆశిస్తున్నాను. పంపుచున్నటువంటి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లన్నింటినీ మరి మేము చూస్తున్నాము, వాటి కొరకు ప్రార్థిస్తున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు ఒక్కసారి మనము ధ్యానించుకుందామండి. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు అని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనుడు గనక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దేవుని యందు ఉన్నదని, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యము వ్రాయబడి ఉంది. మనము దేవుని మూలంగా పుట్టి ఉన్నవారు ఎవరునూ పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులము, లోకమంతా దుష్టుడి యందు ఉంది అని మనము ఎరుగవలను అని ఇక్కడ ఈ వాక్యము తెలియజేస్తుందండి. ఈ యొక్క వాక్యాన్ని మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే కొంతమంది ఎట్లా ప్రశ్నిస్తారంటే, అంటే ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒక్కసారి దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంక ఎవరూ పాపము చేయరు, ఇంక ఎవరూ కూడా ఆ పాపము జోలికి వెళ్ళరు అని అనుకుంటారు. తప్పుగా దానిని ఇంటర్ప్రెట్ చేస్తుంటారు. దాని అర్థం అది కాదండి. ఇంక ఎవరూ కూడా పాపం చేయరు, పాపము జోలికి ఇక ఎవరూ పోరు, అందరూ పవిత్రులుగా ఉంటారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత. ఇక వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు మరి ఆ పాపాన్ని గురించినటువంటి తలంపులు కానీ ఏది కూడా వాళ్ళలోకి రావు అని కాదు. కానీ ప్రభువు వారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించారంటే, మనము దేవుని మూలంగా పుట్టి ఉన్నాం. అంటే ఒకప్పుడు మన జీవితము పాపపు జీవితము, పాపపు బ్రతుకు, పాపపు శరీరముతో, పాపాత్మపు ఆలోచనలతో మనము నింపబడి ఉన్నాము. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వరక్తం ఇచ్చి మనందరినీ కడిగి పవిత్రపరిచి మన యొక్క పాపపు జీవితము నుండి మనల్ని ఇప్పుడు పాపరహితమైనటువంటి జీవితంలోనికి మనల్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. ఒకప్పుడు పాపాత్ముడు అయినటువంటి మనము ఈరోజు పాపరహితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. అది దేనివల్ల అనంటే, మనము దేవునిలో జన్మించాం కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఒక తల్లి తన బిడ్డను కనేటప్పుడు తన రక్తాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ధారపోసి ఆ బిడ్డను కంటుంది కదండి. సో ఆ బిడ్డతో చెప్తూ ఉంటుంది, నీకు నా రక్తాన్ని ఇచ్చి మరి కన్నాను, నా రక్తాన్ని ఇచ్చి మరి నేను నిన్ను కన్నాను, నీ శరీరంలో ప్రవహించే రక్తము నాదే అని ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు పిల్లలకి. అవునా అండి? అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చారో, ఒక పాపి కొరకు ఆయన బలియాగం అయ్యారో, ఆ రోజు నుంచి మనము ఎవరి ద్వారా జన్మించామంటే, ఎవరి ద్వారా మనకు పాప విమోచన దొరికిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల. ఇప్పుడు నుంచి మనము దేవునిలో పుట్టిన వారము, దేవుని యందు జన్మించిన వారము, దేవుని యందు మనము ఉన్నాము. క్రీస్తు మనలో ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాం. కాబట్టి మనము ఎవరి పిల్లలము అని అంటే దేవుని పిల్లలము. హల్లెలూయా. సో అందుకని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నారు, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును, దేవుని మూలంగా అంటే ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనని క్రీస్తు ఆయన తండ్రిగా భావించి, వారి తండ్రిగా భావించి ఎవరైతే క్రీస్తుని తన మార్గంలోనికి ఆహ్వానించుకుంటారో వాళ్ళు పాపము చెయ్యరు. ఇంకా మరి చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వారిని ముట్టడు.
హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే ఇక వీళ్ళు ఎప్పటికీ పాపం చేయరు, పాపం జోలికి పోరు అని కాదు కానీ అండి, ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిచ్యువేషన్‌లో పాపము అనేది ఒక శోధన రూపంలోనో, ఒక తలంపు రూపంలోనో, ఒక ఆలోచన రూపంలోనో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక పాపపు ఆ ఆలోచనల ద్వారా, శోధనల ద్వారా, చిన్న చిన్న పోరాటాల ద్వారా ఎంత నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా మన వద్దకు వస్తూనే ఉంటాయండి అవి. దానిని మనం ఆపలేము. అయితే కొన్నిసార్లు మనము ఆ పాపము యొక్క ఆ శ్రమలో కావచ్చు, ఆ శోధనలో కావచ్చు, ఆ పోరాటాల్లో కావచ్చు, మనము కొన్నిసార్లు చిక్కుకుపోతూ ఉంటాం. మీరు ఎంత నీతిగా మరి వాక్యానుసారంగా మరి నడుస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో పాపము అనేది మనము ఆ ఒక దాని లోపలికి పడిపోకపోయినప్పటికీ ఏదో ఒక రీతిగా ఆ చిక్కులైతే మనం పడతామండి, ఖచ్చితంగా పడతాం. అందుకనే వాక్యం సెలవిస్తుంది, భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేశారు. అదే రీతిగా ఇదే మొదటి యోహాను సువార్తలో వాక్యం రాయబడి ఉంటుంది, నేను పాపము చేయలేదు అని కనుక నువ్వు చెప్పుకుంటే నువ్వే నిజమైన పాపివి అని కూడా మరి యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడే ఉందండి ఆ మాట. మనము పాపం చేయలేదు అని చెప్పుకున్నాడలా ఆయనను నువ్వు అబద్ధికుడిగా చేయువాడు వగుతావు, ఆయన వాక్యము నీలో లేదు అని యోహాను భక్తుడు ఇదే పత్రిక మొదటి అధ్యాయంలో చెప్తున్నారు. మనలో పాపం ఉంది, మనము పాపం చేస్తాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడిస్తున్నారంటే, ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు దానిని జయిస్తావు అంటున్నారు. హల్లెలూయా. ఆ పాపము నీ దగ్గరకు వచ్చినా, అది నిన్ను టెంప్ట్ చేసినా, దానిలో నువ్వు పడిపోవు, దానిలో నువ్వు కంటిన్యూ అవ్వవు. నువ్వు ఇంకా ఒకవేళ నువ్వు బై మిస్టేక్ ఏదైనా ఒక ప్రలోభము ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక పరిస్థితి నిన్ను ప్రేరేపించడం ద్వారా కావచ్చు, నువ్వు ఆ పాపంలో మరి ఒకవేళ చిక్కుకుంటే నువ్వు దాన్ని కంటిన్యూ చేయవు, నువ్వు దాన్ని జయిస్తావు, నిన్ను నువ్వు భద్రం చేసుకుంటావు, నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నీకు తెలుసు నీలో క్రీస్తున్నాడని, నీకు తెలుసు ఇప్పుడు నీది నూతన జీవితం అని, నీకు తెలుసు ఇప్పుడు నువ్వు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావు, నిన్ను స్వరక్తం ఇచ్చి కొన్నాడు అని. ఒకప్పుడు నీది పాపాత్మమైనటువంటి బ్రతుకు, పాప శరీరము నీది, కానీ ఇప్పుడు పాపరహిత శరీరంలోనికి నువ్వు ప్రవేశించున్నావు. ఒక క్రొత్త జీవితము నీలో ఉంది. కాబట్టి నువ్వు ఇక ఎవరు అంటే క్రొత్త వ్యక్తివి. క్రీస్తు మరణించినప్పుడు మనం అందరం మరణించాం పాపంలో. క్రీస్తు పునరుద్ధానుడు అయినప్పుడు మనందరము కూడా ఆ విజయ బేరి మన ద్వారా మోగించబడింది. హల్లెలూయా. సో ఆ పాపాన్ని మన దగ్గరకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకో. ఆ పాపం నీ దగ్గరకు వస్తున్నప్పుడు దానిని నువ్వు జయించు. హల్లెలూయా. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు ఏమి నిశ్చయింతరో వాటిని చేయకుందురు. చూడండి, ఇక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు రాస్తున్నారు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా ఉందంట. అవును కదండి. ఎన్నోసార్లు మనము ఆత్మానుసారంగా వెళ్తున్నప్పుడు శారీరకమైనటువంటి ఇచ్చలు మన దగ్గరకు వస్తాయి. ఎవరో ఒక స్త్రీ రూపంలోనో, ఎవరో ఒక పురుషుడి రూపంలోనో, లేదా ఫోన్లో ఏదో ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో కింద, ఫర్ సపోజ్ ఇప్పుడు మనము వాక్యమే వింటుంటామండి యూట్యూబ్లో, కానీ క్రింద మరి ఆ యూట్యూబ్ కింద మరి యాడ్స్ ద్వారానో, మరి కొన్ని వీడియోస్ ద్వారానో పాపము అనేది నీ యొక్క ఫోన్ ద్వారా నీకు అది పాపప్ అవుతూ ఉంటుంది, అది పైకి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు చాలామంది మరి ఆ వాక్యాని కన్నా కూడా శరీరము దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే ఆ చూపిస్తున్నటువంటి యాడ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అవునా అండి? ఎంతమంది ఈ మాటను ఒప్పుకుంటారు? మరి కింద ఏ ఫుడ్కి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది, కొన్ని కొత్త బట్టలకి సంబంధించినటువంటి వీడియోలు ఉంటాయి, మరి కొన్ని లోకపరమైనటువంటి ఆ సినిమాలు కావచ్చు, కొన్ని
క్రికెట్ స్టార్ట్స్వి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఆ పాలిటిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఏవో ఒకటి ఉంటాయి ఆ వాక్యం కింద. వాక్యం వింటూ వింటూ వింటూనే శరీరము, నీ కన్ను అది నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు అది చూడు, నువ్వు అది చూడు, నువ్వు అది చూడు అని. వెంటనే మరి వాక్యాన్ని అక్కడితో డిస్కంటిన్యూ చేస్తారు. మీకు ఏది ఆకర్షిస్తుందో, మీ శరీరం ఏది కోరుకుంటుందో, ఏది ఆ ఇచ్చను కలిగి ఉంటుందో దానిని మీరు తృప్తిపరచడానికి మీ శరీరము కోరుకుంటుందండి. అవునా? సో వాక్యము చదవాలి, వాక్యము వినాలి అని ఆత్మ కోరుకుంటుంది. ఈ వీడియోలు చూడాలని నీ శరీరం కోరుకుంటుంది. సో ఈ ఆత్మకి ఈ శరీరానికి ఎప్పుడు కూడా విరోధమే. శరీరం అంటది పడుకో, తిను, ఎంజాయ్ చేయి, బాగా అనుభవించు, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకో, బ్రాండెడ్గా నువ్వు లగ్జూరియస్గా నువ్వు ఉండు, అక్కడికి ఇక్కడికి వెళ్ళు, చూసిందల్లా కొనుక్కో, చూసిందల్లా తిను, చూసిందల్లా అనుభవించు అని శరీరం చెప్తుంది. కానీ ఆత్మ అంటది లేదు, ఇక్కడ ఇంతసేపు నువ్వు పడుకోకూడదు. నువ్వు 8 గంటలు పడుకుంటున్నావు కదా, దాన్ని 6 గంటలకి కుదించుకొని ఒక 2 గంటలు దేవుడితో నీ సమయాన్ని గడుపు. నువ్వు ఇంత తింటున్నావు కదా, ఒక మీల్ నువ్వు స్కిప్ చేసి ఆ టైంలో దేవుడితో నువ్వు గడుపు, ఉపవాసం ఉండు అని నీ ఆత్మ చెప్తూ ఉంటుంది. మరి ఫ్రెండ్స్ వస్తుంటారు, బంధువులు వస్తుంటారు, ఫంక్షన్స్కి పిలుస్తుంటారు. నీ శరీరం అంటుంది వెళ్ళు, నలుగురితో కలిసి ఎంజాయ్ చేయి. మరి చాలా రోజులైంది రాక వచ్చారు నీ బంధువులు, నీ స్నేహితులు, వాళ్ళని మరి ఆ పెళ్ళికి పిలుస్తున్నప్పుడు, ఇన్వైట్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు ఎప్పుడు దేవుడు భక్తి అంటే ఎలాగా? ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారో 2 సంవత్సరాలకు ఒక్కసారో అయినా బంధువుల్ని కలవకపోతే ఎలాగా అని నీ శరీరం అంటది. కానీ ఆత్మ ఆ అంతరంగ పురుషుడు చెప్తాడు, వద్దు, అక్కడికి వెళ్ళడం వల్ల ఈ లోకపరమైనటువంటి మర్యాదలు, లోకపరమైనటువంటి కార్యాలు జరుగుతాయి, నువ్వు అందులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళకు అని నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు నిన్ను అడ్డగిస్తాడు. అప్పుడు నువ్వు ఎవరి మాట వింటావు? నువ్వు ఏది చెయ్యాలని నీ యొక్క మనసు ప్రేరేపిస్తుంది? వాక్యము కనుక నీ హృదయంలో ఉన్నట్లయితే, వాక్యముతో నువ్వు నింపబడుతున్నట్లయితే కనుక నువ్వు చెప్తావు నీ శరీరానికి నో, సే నో. శరీరానికి నువ్వు చెప్పాలి, నేను ఇది చెయ్యను, నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇందులో ఉండాలని నాకు అనిపించట్లేదు, నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడిని నేను తృప్తిపరచాలనుకుంటున్నాను, దీనిని నేను జయిస్తాను అని నువ్వు చెప్తావు. నేను యోసేపు గురించి నాకు చాలా ఇష్టం అండి. యోసేపుకి రానటువంటి శోధన లేదండి, ఆయనకు అన్ని శోధనలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఒక టీనేజర్గా ఉన్నప్పుడు ఐగుప్తుకి వచ్చేసాడు ఒక దాసుడుగా. సో మరి ఒక టీనేజర్ నుంచి తన యొక్క జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి ఇచ్చలు, శరీరపు కోరికలు, తలంపులు ఆయనకు వచ్చినాయి ఆ టైంలో. మరి ఒకరోజు పోతిఫర్ భార్య అంటది, చాలా రోజుల నుంచి, అది ఒకరోజు అని మనం అక్కడ ఆ సందర్భం చదువుకున్నప్పుడు ఆ ఒక్కసారి అని మనం అనుకుంటాం, కాదు, అంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఆవిడ ప్రయత్నించిందంట యోసేపుతో పాపం చెయ్యాలి అని. యోసేపుతో తన యొక్క కోరికలు తీర్చుకోవాలని ఆమె ఎంతో ప్రయత్నించిందంట, ఎన్నోసార్లు అడిగింది. ఇక చివరిగా ఒకసారి ఇంకా గట్టిగా అడుగుతుంది, నువ్వు నాతో నువ్వు శయనించు, మనిద్దరం పాపం చేద్దాం, నా భర్త లేడు, నువ్వు ఇప్పుడు పాపం చేయు అని అంటే యోసేపు ఒకటే మాట చెప్తాడు, నీ భర్త ఈ సమయంలో నిన్ను నన్ను చూడకపోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సైన్యం కావచ్చు, ఈ ప్రజలు కావచ్చు, ఎవ్వరూ నాకు అడ్డగిని చెప్పేవారు లేరు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, ఈ ఇంట్లో, ఈ రాజ్యంలో నేను ఒక మంచి స్థానంలో నేను ఉన్నాను. కానీ నాకు నీ భర్త ఈ ఇంటిని, ఇక్కడ ఉన్నటువంటి అధికారాలను ఇచ్చాడు, కానీ నీ పైన అధికారం నాకు ఇవ్వలేదు ఆయన. నీ భర్త నిన్ను నన్ను చూసినా చూడకపోయినా రహస్యమందున్న నా తండ్రి అనే దేవుడు నిన్ను నన్ను గమనిస్తున్నాడు, కాబట్టి ఈ పాపము నేను చెయ్యలేను అని అక్కడి నుండి ఒక్క పరుగు పరిగెడతాడండి బయటికి. అది దైవము యొక్క, ఆ దేవుని ఆత్మ కలిగిన వారికి ఉండవలసినటువంటి లక్షణము. హల్లెలూయా. యోసేపును చూసి మనము నేర్చుకోవాలి. అతని చుట్టూ ఎన్నో శోధనలు ఉన్నాయి. అతను ఏ ఆహారం కావాలంటే ఆహారం తినొచ్చు,
మరి ఎలాంటి వస్త్రాలు కావాలంటే అట్లాంటి వస్త్రాలు వేసుకోవచ్చు, ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు ఆయన అలంకరించుకోవచ్చు, ఈ రాజ్యంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చు, ఏది చేయాలంటే అది చేసే అధికారాన్ని పోతీఫర్ ఆయనకి చేతిలో అప్పగించాడు, ఇచ్చాడు. కానీ ఏది కూడా ఆయన మిస్యూజ్ చేయలేదండి. ఒక్క పోతీఫర్ భార్య విషయంలోనే కాదు, ఏ విషయంలోనే ఆయన మిస్యూజ్ చేయలేదు. యోసేపు ప్రతి విషయంలో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడండి. ప్రతి విషయంలో కూడా మరి తనపై ఉన్నటువంటి ఆ పోతీఫర్ దగ్గర మాత్రమే కాదు, మరి అన్ని నామములకున్న పైనామము అయినటువంటి అందరి ప్రభువులకి ప్రభువు అయినటువంటి తండ్రి అయిన దేవునికి ఆయన లోబడి జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పాపాన్ని చేయలేరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకవేళ పాపంలో చిక్కుకున్న దాన్ని కంటిన్యూ చేయలేరు, దాన్ని జయిస్తారు. హల్లెలూయా. మరి అదే రీతిగా మీరు ఒక సంసోన్ని కనుక చూసినట్లయితే, తిమ్నాతుకు వెళ్ళి అక్కడ ఒకతిని చూచెను అని వాక్యము క్లియర్గా రాయబడి ఉంటుంది సంసోన్ గురించి. అంటే ఆయన యొక్క శరీరాన్ని ఆయన ఎక్కువగా ప్రేమించాడండి, ఆత్మ కన్నా కూడా. ఆత్మను ప్రేమించే వాళ్ళు ఆత్మ కార్యాలు చేస్తారు, శరీరాన్ని ప్రేమించేవారు శరీర కార్యాలను తీర్చుకుంటారు. మరి యోసేపు తన ఆత్మను ప్రేమించాడు, మరి సంసోను తన యొక్క శరీరాన్ని ప్రేమించుకున్నాడు, తన బలాన్ని ప్రేమించుకున్నాడు, తనకున్నటువంటి ఆ దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప తలాంతును బట్టి ఆయన అతిశయించాడు. అందువల్ల ఏమైందంటే ఆయన చూసినప్పుడు ఆమెను చూసినప్పుడు, ఆ భార్యని, ఆమె ఒక స్త్రీని చూసినప్పుడు, ఫిలిప్పీల్లో ఉన్నటువంటి ఆ ఒక స్త్రీని చూసినప్పుడు వెంటనే ఆమెను మోహించాడు. ఆమెను ఎలాగైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆ ఒక కోరిక అతనిలో కలిగింది. మరి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తాడు, వాళ్ళు ఎంత వద్దన్నా సరే ఆమెనే వివాహం చేసుకోవాలని చెప్పి ఆ ఒక్క స్త్రీని వెళ్ళి వివాహం చేసుకుంటాడు. తత్ఫలితంగా తను ఎంత నష్టపోతాడో, ఎంతగా మరి అతను ఒక న్యాయాధిపతిగా, ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అతని జీవితము చివరికి ఆ ఫిలిస్తీన్ల చేత 2 కళ్ళు ఊడబీకబడి చివరిలో ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, వీళ్ళని చంపేసి నేను చనిపోతానని అడిగి మరి వాళ్ళందరినీ చంపి అతను చనిపోతాడు. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. మనం ఎలా ఆరంభించాము అనేది కాదండి ముఖ్యము, మనం ఎలాగ దానిని ముగించాం, దాన్ని ఎలా కంప్లీట్ చేసాము అనేదే మరి చివరి దినమున మరి మన పైన వ్రాయబడి ఉంటుంది ఆ మాట. ఏ విధంగా దీపిక ప్రారంభించింది తన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనే దానికన్నా కూడా ఏ విధంగా నేను ముగించాను అనే దానిపైన దేవుని యొక్క ఆసక్తి ఉంటుందండి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ ఆత్మను ప్రేమిస్తున్నావా? నీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నావా? నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఈరోజు ప్రభు వారు చెప్తున్నారు, నేను నిన్ను నా రక్తంతో కడిగాను, నేను నిన్ను నా యొక్క శరీరాన్ని నీకు ఇచ్చి, నేను బలియాగముగా నీ కోసం మారి, నేను ఆ ఒక గొప్ప కార్యాన్ని, ఆ త్యాగాన్ని నీ కోసం చేసి నేను నిన్ను కొన్నాను. కాబట్టి ఇప్పటి నుండి నువ్వు నా వాడవు, ఇప్పటి నుండి నువ్వు నా దానవు, నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు అని ప్రభు చెప్తున్నారండి. ఈ లోక మాలిన్యము అంటకుండా మనల్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలంట, శుద్ధులుగా చేసుకోవాలంట. ఈరోజు ఉదయము నేను లేచిన వెంటనే దేవుని స్వరము నాకు ఒకటి వినపడింది. ఏంటంటే, నీ దేహాన్ని పాడు చేసేటువంటి విషయాన్ని నువ్వు తొలగించు అనే మాట నాకు వినిపించిందండి. ఎందుకు ఆ మాట ప్రభు అన్నారో నాకు తెలియదు, కానీ నేను బయటికి వచ్చాను, బెడ్రూమ్లోంచి బయటకు వచ్చాను. ప్రతిరోజు ఫస్ట్ నేను దినవాక్యాలు చదువుతాను. అంటే క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాలు ఫస్ట్ చదువుకుంటాను. అది అయిపోయిన తర్వాత నార్మల్గా నా బైబిల్ స్టడీ నేను చేసుకుంటాను సమయానుకూలంగా. అయితే ఈరోజు ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి దిన వాక్యం ఏంటంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం అండి. అది చదువుకుంటున్నప్పుడు కరెక్ట్గా నా ఒక కళ్ళు ఈ వచనం మీద పడినాయి, 18 నుంచి 20 వరకు.
నాకు ప్రభువారు పొద్దున్న ఎందుకు ఆ మాట చెప్పారో అర్థం కాలేదు, కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు ఈ ప్రభు చెప్పింది ఈ మాట, ఇదా దీని యొక్క ఎందుకు చెప్పారా అనుకున్నాను, ఇదనమాట విషయము అని అనుకుని నేను ఆ ఒక్క వాక్యాన్ని పొద్దు నుండి మనసులో ధ్యానించుకుంటూ ఉన్నాను పొద్దునుంచి. దాంట్లో లోతుగా వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు ప్రభువారు మరి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి పాపం చేశారు, ఎక్కడ చిక్కుకున్నారు అనేటువంటి అనేక సంగతులన్నీ నాకు చెప్పారు. చూడండి, మరి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, నీ కన్ను చెడిపోతే దాన్ని నీ నుండి తీసి అవతల పడే అంటున్నారు. 2 కళ్ళు లేకుండా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒక కన్నుతో అయినా సరే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించు, గాని నువ్వు మాత్రం పాపంలో పడిపోవద్దు అని ప్రభు చెప్తున్నారండి. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక ఆ కంటిని నువ్వు పాడు చేసుకోవద్దు. ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎంత మరి ఏది పడితే అది చూస్తూ ఉంటారండి. మరి వారి యొక్క చూసేదానికి లిమిట్స్ అనేది ఉండదు. ఏది పడితే అది, ఏది బాగుంటే అది, నీ కంటికి ఏది మరి ఆకర్షణీయంగా ఉంటే దానిని చేయుటకు ఈ రోజుల్లో యవ్వనస్తులు ఇష్టపడుతున్నారు. చూడండి, మరి కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి, మనం కంటితో ఏదైతే చూస్తామో అది నేరుగా మీ బ్రెయిన్లోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఆ తర్వాత మీ హృదయంలో దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటండి. దానివల్ల స్లోగా మన యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మనము దేనిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము. ఒకవేళ మీరు చదువుకున్న పిల్లలైతే కాన్సన్ట్రేషన్ చేయలేరు. మరి అతి త్వరలోనే మీరు మీ యొక్క ఆ మెమొరీ లాస్ అనేది వచ్చేస్తుంది. మీకు జ్ఞాపక శక్తి కోల్పోతారు. ఇప్పుడు చెప్పిన విషయం ఇప్పుడే మర్చిపోతారు. మరి ఏ ఒక్క విషయము కూడా గురి లేకుండా మీరు జీవిస్తారు. మీరు భవిష్యత్తులో ఏది చేయాలనుకుంటున్నారో ఏది మీ యొక్క గోల్ అనేది, యాంబిషన్ అనేది మీకే తెలియకుండా అయిపోతుంది కొద్ది రోజులకి. ఆ వ్యసనము, ఆ ఎడిక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ ఫోన్ ఎడిక్షన్ కావచ్చు, మరి త్రాగుబోతనం కావచ్చు, మరి స్త్రీలతో వ్యభిచరించడము, కొంతమంది ఫిజికల్గా వెళ్ళి వ్యభిచరించకపోయినా వారి కంటితో చూసి ఒక స్త్రీని, మోహపు చూపులతో చూసి ఒక స్త్రీని పాపం చేస్తుంటారండి. అది మహాభయంకరమైనటువంటి పాపము. ఆ స్త్రీలను వెళ్ళి మోహపు చూపుతో చూడటము. మరి కొంతమంది విపరీతంగా నిద్రపోతారు, ఎప్పుడు నిద్రపోవడమే. సో ఈ నిద్ర అనేది కూడా ఒక పాపమే. తిండిపోతనము, ఏది చూస్తే తినేయడం, ఏది మరి ఒక లిమిట్ అనేది ఉండదు. ప్రభు చెప్తారు, నీ గొంతుకు నువ్వు కత్తి పెట్టుకో, ఒక లిమిట్ నువ్వు పెట్టుకో. ఏది పడితే అది నువ్వు తినద్దు, ఏది పడితే అది నువ్వు నీ యొక్క పొట్టలో వేసుకోవద్దు. ఒక పరిమితి పెట్టుకో, ఒక లిమిట్ పెట్టుకో దేనికైనా సరే. నువ్వు కొంచెం తిన్నావా అంతే, అక్కడితో ఆపేసే. మనకు కడుపులో 4 భాగాలు ఉంటాయంటండి. మనము ఎప్పుడు ఆహారం తిన్నా సరే 3 భాగాలే నిండాలంట, ఇంకొక భాగము ఎంటీగా వదిలేయాలి. అది మన యొక్క ఆరోగ్యానికి మంచిదంట అది. కానీ చాలా కొంతమంది ఎట్లా ఉంటారంటే మొత్తము ఫుల్ ఆ స్టమక్ అంతా కూడా ఫుల్గా తినేస్తారు, ఒక్క భాగం కూడా ఖాళీగా ఉండదు, ఇక్కడ గొంతు వరకు తింటారనమాట. నేను ఎవరిని ఎక్కిరించట్లేదు, కొంతమంది యొక్క వ్యవహారం అలా ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ ఒక శరీరంలో ఉన్నటువంటి ఆ ఒక ఆకలి కావచ్చు, ఆ నిద్ర కావచ్చు, మరి ఆ కొన్ని ఇచ్చలు వాళ్ళకు ఉంటాయి, ఆ బలహీనతలు ఉంటాయి, వాటిని జయించలేనటువంటి స్థితిలో ఉంటారు. ప్రభు చెప్తున్నారు, నీకు ఏదైనా ఎడిక్షన్ ఉండే, నీకు ఏదైనా ఒక వ్యసనం కనుక నీకుంటే దాన్ని నువ్వు కట్ చేయి, దానికి ఒక లిమిట్ పెట్టుకో, దాన్ని నువ్వు జయించు, దాన్ని నువ్వు పోరాడు. నువ్వు కనుక దేవుడి మూలంగా పుట్టిన వాడివి, నువ్వు దేవుని మూలంగా పుట్టిన స్త్రీవి, నువ్వు దేవుని మూలంగా పుట్టిన పురుషుడివి, నువ్వు ఆ ఒక్క పాపాన్ని నువ్వు జయించగలిగిన శక్తి యేసయ్య నీకు ఇస్తాడు, యేసు ప్రభు నీకు ఇస్తారు. ఆయన మన యొక్క ఉత్తరవాదిగా ఉన్నారు. ఈరోజు మరి ఇక్కడ ఈ యోహాను సువార్తలో మనం చూస్తే ఆ ఒక 20వ వచనం చదువుతానండి, ఒకసారి వినండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడొచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడు అని ఎరుగుదుము. మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడండి. మనము యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా, ఆయన యొక్క శక్తి ద్వారా
ఆయన మనలో ఉన్నాడు అని మనము గ్రహించడం ద్వారా దుష్టుణ్ణి మనము జయించగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రభు ఇస్తారంట. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని సినిమాకి పిలుస్తున్నారు, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమంటారు ఆ తాగుబోతులు ఉండేటువంటి పార్టీలో కూర్చోమని మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇప్పుడు రకరకాలు వచ్చినాయండి, అసలు ఆ పేర్లు కూడా నాకు కొన్ని తెలియవు. మా టైంలో మేము చదువుకునే టైంలో కూడా అవన్నీ లేవు. కానీ ఇప్పుడు చాలా మరి కొత్త కొత్త ఈవెంట్స్ వస్తున్నాయి యవనస్తులకి. అవన్నీ కూడా నాకు పెద్దగా తెలియదు, ఐడియా లేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. వాటన్నిటిలోకి వెళ్ళి ఇప్పుడు చాలామంది యవనస్తులు, చిన్న చిన్న టీనేజర్స్ వారి శరీరాన్ని, వారి యొక్క తలంపులని పాడు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని క్రీస్తు నుంచి వెనక్కి లాగేటువంటి కార్యక్రమాలు. ఒక దేవుడి మూలముగా పుట్టినటువంటి నీవు దానిని జయించగలవు అని ప్రభు చెప్తున్నారు. కొంతమంది చెప్తారు, నేను ఇంకా నా వల్ల కావట్లేదండి, నేను బయటికి రాలేకపోతున్నానండి, నేను ఈ ఎడిక్షన్ని జయించలేకపోతున్నానండి, ఈ వ్యసనం నాకు పోవట్లేదండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీకు ఆయన వివేకాన్ని ఇస్తాడంట, ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తారంట, దాని నుండి ఎలా బయట పడాలో నీకు చెప్తారంట ఆయన. నువ్వు ఎప్పుడైతే ప్రభు వారిని వెంబడిస్తావో, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వెంబడిస్తావో, ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు ఆ యొక్క వివేచన కలిగినటువంటి ఆ జ్ఞానయుక్తమైనటువంటి ఆత్మను ప్రభు వారు నీకు అనుగ్రహిస్తారు. ఆయన శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి నీలో ఉన్నప్పుడు, అది కార్యం చేస్తున్నప్పుడు, ఆ అభిషేకము నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు ఏ పాపము కూడా నీకు ఏలుబడి చేయదు. ఒకవేళ అది నీ దగ్గరకు వచ్చి నిన్ను అటెంప్ట్ చేస్తున్నప్పటికీ కూడా నువ్వు దానిలో ఇక కొనసాగలేవు. నువ్వు త్వరగా బయటికి రావాలని పోరాడతావు, దాని నుంచి నువ్వు జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. సో ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము ఒక్కసారి చూద్దామండి. గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. హల్లెలూయా. ఒకసారి మరి ఇదే పత్రికలో పౌలు చెప్తున్నాడు, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధంగా ఉంది, నేను ఏది చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతాను అని అన్నాడు. కానీ మరి చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడిని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి వర్డ్, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ. క్రీస్తు నాలో ఉన్నాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో ఉండి జీవించుచున్నాడు నా ద్వారా. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము, నేను ఇప్పుడు ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నానో అది నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏదైతే జీవితం జీవిస్తున్నానో అది నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యొక్క విశ్వాసంతో జీవిస్తున్నాను. హల్లెలూయా. ఎంత బాగా రాశాడండి. మనము ఎవరి విశ్వాసంతో జీవించాలంటే ఈ లోకంలో దేవుని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసంతో మనం జీవించాలంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి టెంప్టేషన్స్ ఆయనకు వచ్చినాయి. ఆయన ఒక యవ్వనస్తుడిగా ఈ లోకంలో ఉన్నాడు, ఆయన ఒక యవ్వనస్తుడిగా పరిచర్య చేశాడు. 33 సంవత్సరాలంటే ఆయన ఏమీ బాగా పెద్ద ఆయన కాదు కదండి. 33 సంవత్సరాలంటే చిన్న ఏజ్, వాళ్ళు కూడా ఒక యంగ్ ఏజ్లో ఉన్నట్లే. మరి ఎన్నో టెంప్టేషన్స్ ఆయనకు వచ్చినాయి, కానీ ఆయన ప్రతి దానిని కూడా జయించారు. ప్రతి దానిని కూడా, నిద్రను జయించారు, తిండిని జయించారు, మరి రక్త సంబంధీకుల నుండి వస్తున్నటువంటి పోరాటాలను జయించారు, శిష్యుల ద్వారా వస్తున్నటువంటి పోరాటాలను జయించారు, మరి సొంత సహోదరుల ద్వారా వస్తున్నటువంటి పోరాటాలను జయించారు, చుట్టూన్న ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి పోరాటాలను జయించారు. అంతకన్నా ప్రాముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల దగ్గర నుండి వస్తున్నటువంటి భయంకరమైనటువంటి పోరాటాలను కూడా ప్రభువారు జయించారు. ఆయన ఆలోచనలో కానీ, ఆయన తలంపుల్లో కానీ, ఆయన మాటలో కానీ, పవిత్ర ప్రవర్తనలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఆయన విశ్వాసాన్ని ఉపయోగించి
ఏ పాపంలో కూడా పడకుండా పవిత్రంగా తన్ను తాను కాపాడుకుంటూ భద్రం చేసుకున్నాడు. దుష్టుడి నుండి ఆయన తప్పించుకున్నాడు. అదే విశ్వాసము పౌలు చెప్తున్నాడు, అదే విశ్వాసము ఈరోజు నీకు కూడా ఉండాలి. యేసు ప్రభువు వారు ఏ విశ్వాసంతో ఈ లోకంలో దుష్టుణ్ణి జయించారో, దుష్టుణ్ణి ఎదుర్కొన్నారో, నీకు అదే విశ్వాసం కావాలి. అదే విధమైనటువంటి జీవితం నీకు ఉండాలి. ఆ దుష్టుణ్ణి నీ నుండి వెళ్ళగొట్టేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉంటాం మనము? ఏ విధంగా కలిగి ఉంటాము మనము అంటే వాక్యం ద్వారా అండి. వాక్యమే మనకు అగ్ని బాణము. దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆర్పడానికి ఈ వాక్యం ఒక్కటి చాలు. ఎప్పుడు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రియమైన సోదరి సోదరులారా. వాక్యాన్ని నిర్లక్ష్యం కనుక నువ్వు చేసిన రోజు నువ్వు ఖచ్చితంగా దుష్టుడి చేతిలో పడిపోతావు. ఇప్పుడు నువ్వు ఒక నూతనమైన వ్యక్తివి. ఎప్పుడైతే క్రీస్తుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావో అప్పటి నుండి నువ్వు ఇంకా కొత్త జీవితాన్ని, కొత్త ఆ శరీరాన్ని నీకు ప్రభువారు ఇచ్చేశారు. దీనిని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభువారు నీకు ఇచ్చారు. అయితే దాన్ని జయించగలిగినటువంటి శక్తి ప్రభువారు నీకు సహాయం చేస్తారు. అది జయించలేనప్పుడు నీకు ఆయన సహాయాన్ని ఇస్తారు తప్పితే నువ్వు మరలా పాత పాపాలను, ఆ పాత జీవితాన్ని కనుక నువ్వు ఆ లోపల నుండి మళ్ళా కనుక నువ్వు తీస్తే, మరణించిన వ్యక్తిని కనుక మళ్ళా నువ్వు లేపితే మనము ఆ న్యాయ తీర్పు ఎదుట నిలబడాల్సిన వారం అయిపోతాం. అవునండి, ఆ న్యాయ తీర్పు ఎదుట మనము మళ్ళా నిలబడాల్సి వస్తుంది. ఈరోజు ప్రభు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. నా కుమార్తె, ఇకపైన నువ్వు పాత వ్యక్తివి కాదు, ఇప్పుడు కొత్త వ్యక్తివి. నువ్వు కొత్త జీవితాన్ని నేను నీకు ఇచ్చాను. క్రీస్తులో నువ్వు కొత్తగా జీవించు. నా ద్వారా నువ్వు కొత్త ధనాన్ని కలిగి ఉండు. మరి అన్నిటికీ నువ్వు ఆ పాపము చెయ్యకు అంటారు ప్రభువారు. ఆయన దగ్గరకు ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ వచ్చినప్పుడు ప్రభు అంటారు, మరి అన్నిటికీ నువ్వు ఆ పాపం చేయొద్దు, సమాధానం గల దానమే వెళ్ళిపో అంటారు. ఎందుకు ఆ మాట చెప్పారంటే, ఎప్పుడైతే ప్రభు ఆమెను ముట్టారో, ఆమెను క్షమించారో, ఆమె యొక్క రోగం మాత్రమే పోవడం కాదు, ఆమె పాపము కూడా ప్రభు వారు క్షమించారు. అంతేకాదు ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చారంటండి. కొత్త జీవితాన్ని ఇచ్చారు ఆమెకు. ఇది మనం ఆలోచించాలి. ఆ సిన్ఫుల్ లైఫ్ వెళ్ళిపోయింది ఆమెకు. ఇంకా ఆ పాపం అనేది ఒక మరణం లాంటిది. అది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడు నరకం నుండి తప్పించబడి మనము నిత్య జీవాని కొరకు ఎంచుకొనబడినటువంటి జనరేషన్లో మనం ఉన్నాం. ఒక కొత్త తరంలో మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకు పాపానికి ఇక పొంతన లేదు, పొత్తు లేదు. ఇక మనము కొత్త ధనంతో ఉన్నాము, కొత్త సృష్టిగా మనం ఉన్నాము. వాక్యముతో ప్రతి దానిని మనము జయించవచ్చు. విశ్వాసముతో మనము ప్రతి దాన్ని జయించవచ్చు. హల్లెలూయా. ఏది మీ బలహీనత, ఏది మీ యొక్క టెంప్టేషను, ఏ విషయాల్లో మీరు ఎక్కువగా టెంప్ట్ అవుతున్నారు, ఏ విషయాల్లో మీరు ఎక్కువగా అపవాది దగ్గర నుండి శోధించబడుతున్నారు, దానిని ఈరోజే సిలువ వేయండి క్రీస్తులో. దాన్ని ఈరోజే మరి దేవుని యొక్క సహాయముతో దాన్ని జయించండి. ప్రభు చెప్తున్నారు, నేను నీకు జయించుటకు వివేకాన్ని ఇస్తాను, తెలివితేటల్ని ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను. ఏది నిన్ను ఎక్కువగా బాధపడుతుందో దాన్ని నీ నుండి తీసేసుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ఏ విషయం అయితే నువ్వు ఎక్కువగా మరి మరల పాపంలో పడిపోయేలా చేస్తున్నా, ఆ విషయాన్ని నీ జీవితంలో నుండి తీసేయి ఇంకా అని చెప్తున్నారు ప్రభు. పెరికి అవతల పడేయమంటున్నారండి ప్రభు. ఒక కుళ్ళిపోయిన టమాటాని కనుక మంచి టమాటాల మధ్యలో నుంచి పెట్టామనుకోండి, ఒక 2 రోజుల తర్వాత మీరు చూడండి, మొత్తం మంచిగా ఉన్న టమాటాలు కూడా పాడైపోతాయి. అవునా? పురుగు పట్టిపోతాయి. మన జీవితం కూడా అంతేనండి. మనము దేన్నైనా కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, మనము ఏదైనా ఒక పాపాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, మిగిలిన ఏ యొక్క ఏరియాస్లో మీరు పవిత్రంగా ఉన్నారో అవి కూడా పాడైపోతాయి. ఆ ఒక్క చిన్న పాపము వల్ల, ఆ చిన్న ముళ్ళు వల్ల. సో మిగిలిన ఏరియాస్ని మీరు కాపాడుకోవాలంటే ఈ ఒక్క పాపాన్ని కూడా మీరు తొలగించుకున్నప్పుడు, దాన్ని బయట పడేసినప్పుడు, పెరికి అవతల పడేసినప్పుడు మీ జీవితము, మీ శరీరము, మీ ఆత్మ అంత పవిత్రంగా మారిపోతుంది. దేవునికి ఇష్టుడైన వారుగా, ఇష్టురాలుగా మీరు ఉంటారు మీ జీవిత కాలము. హల్లెలూయా. సో ఇక్కడ యాకోబు పత్రిక అండి, ఇదొక్క మాట చెప్పి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక
1వ అధ్యాయము 27వ వచనము ఒక్కసారి చూద్దాము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుచు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. చూడండి, వ్రాయబడింది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. ఈ దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పట్టించుకోమని చెప్తున్నారు కదండి. ఇది ప్రభువు వారికి ఇష్టమైనటువంటి సేవ, ప్రభువు వారు మెచ్చుకునేటువంటి సేవ. అంటే మన యొక్క కొంతమందికి ఉంటుంది కదండి, వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి. నా డబ్బుని నేను ఇక్కడ సేవ్ చేసుకుంటాను, నా ఆస్తిని నేనే అనుభవిస్తాను, లేకపోతే నేను ఈ బంగారాన్ని నేనే పెట్టుకుంటాను, ఇది ఎవ్వరికి ఇవ్వను, ఈ బట్టలు నావి, ఇవి నావి, అవి నావి అని కొంతమంది కొన్నిటి మీద మమకారాన్ని పెంచుకుంటారు, కొన్నిటి మీద ఆ ఆప్యాయతను పెంచుకుంటారు. ప్రభు చెప్తున్నారు, నీకు ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎవరైతే అవసరతల్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వు. అప్పుడు నీకు దాని మీద ఆశ ఉండదు, ఇంకా దాని మీద నీకు ఇంకా ఆసక్తి ఉండదు, ఇది నాది అనే ఫీలింగ్ నీకు ఇంకా రాదు. ఒక ధనవంతుడు వస్తాడు ప్రభు దగ్గరికి, చెప్తారు, ప్రభు నీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించు అంటారు. ఆ మాట అతనికి ఆయాసంగా ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ అతను రాడు ప్రభు దగ్గరికి. కొంతమందికి కొన్ని విషయాల్లో మరి ఆ బంధం అంటారు కదా, వాటికి స్టిక్ అయిపోయి ఉంటారు. వాటి మీద నుంచి మీ యొక్క దృష్టిని మళ్లించి ప్రభు వైపుకి మీ యొక్క దృష్టిని మళ్లించడానికి ప్రభు చెప్తున్నారు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రు ఇలాంటి ఒక మంచి సేవలు నువ్వు చెయ్యి. ఎవరైతే మరి కేవలం ఆహారం అందించడము, డబ్బులు ఇవ్వడము, బట్టలు ఇవ్వడం మాత్రమే కాదండి, సువార్తను కూడా మనము ప్రకటించాలి. ఎవరైతే క్రీస్తు లేకుండా ఉన్నారో, ఎవరైతే మరి ఆ సువార్త లేకుండా జీవిస్తున్నారో, ఇంకా క్రీస్తుని ఎరగని వారు ఉన్నారో, అలాంటి వాళ్ళ మీద నీ యొక్క ఫోకస్ని పెట్టు. అలాంటి వారిని మందిరానికి తీసుకురా, అలాంటి వారిని మీటింగ్లకి ఆహ్వానించు, అలాంటి వారిని ఇలాంటి ఆన్లైన్ మీటింగ్స్కి మరి జాయిన్ అయ్యేలాగా చేసి వారికి సువార్తను వినిపింపచేయి. ఇది ఒక మంచి పరిచర్య. నీ ధనము మీద నీకు ఆశ ఉండకూడదు, నీకున్న వాటి మీద నీకు ఆశ ఉండకూడదు. నువ్వు దేని గురించి పరుగు తీయాలంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని నిర్మించడానికి నీవు ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాదు, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకో. అప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట నీ భక్తి నిష్కలంకంగా పవిత్రంగా ఉంటుందంట. హల్లెలూయా. సో మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఈరోజు మరి ఈ లోకం అంతా కూడా దుష్టుడి చేతుల్లో ఉండిపోయింది. వాక్యం చదివాం కదా మనము, యోహాను పత్రిక 5వ అధ్యాయంలో. ఈ లోకం అంతా ఎవరి చేతుల్లో ఉందండి? దుష్టుడి చేతుల్లో ఉంది. ఏ సమయంలోనైనా ఎక్కడైనా సరే అపవాది మనల్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. మనము వాక్యంతో కనుక మన హృదయాన్ని నింపుకోలేదనుకోండి, ఎలాగైనా మిమ్మల్ని మోసం చేయగలడు అపవాది. ఏదైనా చెప్పి మిమ్మల్ని మోసం చేయగలడు. ఒక్క మాట చాలు, ఆదివారం కాదు ప్రతిష్ఠిత దినము శనివారము అని మీకు చెప్తారు వచ్చి. ఆదివారం కాదు విశ్రాంతి దినము శనివారము అని చెప్తారు. మీకు కనుక వాక్యం తెలియదు అనుకోండి, సరిగా మీరు విశ్వాసంలో మీరు సరిగా లేరనుకోండి, నమ్మేస్తారు. అవునా అనేటువంటి ఒక డౌట్ వచ్చేస్తుంది మీలో. ఏం చెప్పాలో మీకు అర్థం కాదు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు. సో దశమ భాగాలు ఇవ్వకూడదు, దశమ భాగాలు కొత్త నిబంధనలో లేవు అని చెప్తారు. మీరు ఇవ్వటం మానేస్తారు. ఎవరిది తప్పు? చెప్పిన అతందా మీద? సో ఈ విధంగా అపవాది మనల్ని భక్తి నుంచి బయటికి లాక్కెళ్ళడానికి, భక్తి నుంచి బయటికి తీసుకెళ్ళిపోవడానికి ఎవరో ఒకరి ద్వారా మనల్ని వచ్చి మోసగించేస్తాడండి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, నిన్ను నువ్వు కాపాడుకో. నీకు సహాయం చేయడానికి యేసు ప్రభు వారు ఉన్నారు. నువ్వు ఆ ఒక్క పాపాన్ని జయించడానికి ఆయన నీ పక్షాన నిలబడి ఉన్నాడు. నువ్వు ఒక్కడివి కాదు, ఇప్పుడు మీరు ఇద్దరు. ఆయన నీలో ఉన్నాడు, అది నువ్వు మర్చిపోవద్దు ఎప్పుడు. క్రీస్తు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఇకపైన జీవించింది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తే అంటున్నాడు పౌలు.
ఈ జీవితం నాదే అనుకుని కొంతమంది భ్రమలో ఉంటారు. కాదు, మనం ఇప్పుడు జీవించుచున్న జీవితము ప్రభువారు ఇచ్చినటువంటి భిక్ష. ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, అందువల్ల మనం ఈ రోజు వరకు బ్రతికి ఉన్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నా సరే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దుష్టుని జయించడానికి యేసయ్య మీకు తోడుగా ఉన్నారు. ఆయన వాక్యాన్ని ఎప్పుడు చదవండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి. వీలైనంత మట్టుకు మరి కనీసం వారానికి ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన చేయడానికి మరి మీరు ప్రయత్నం చేయండి. మరి ఉపవాస ప్రార్థన ద్వారా చాలా శక్తి ఉంటుంది. ఉపవాస ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపించండి. మందిరానికి మిస్ చేయొద్దు. దేవునిలో మిమ్మల్ని మీరు మరి బిజీ చేసుకోండి. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పడిపోకుండా ఎప్పటికప్పుడు కట్టుకోండి దేవునితో. అప్పుడు మీరు దుష్టుని జయించగలుగుతారు. హల్లెలూయా. మరి ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముచున్నాను. ఏ ఒక్క బలహీనత కూడా మిమ్మల్ని ఇకపైన ఏలుబడి చేయకూడదు. ఏ ఒక్క పాపము కూడా మిమ్మల్ని క్రీస్తు నుంచి వేరుపరచకూడదు. ఇకపైన జీవించుచున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని మీరు గట్టిగా చెప్పండి. ఇప్పుడు నాతో పాటు చెప్తారా? ఇకపైన జీవించుచున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఆయన నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఇకపైన నేను యేసుక్రీస్తు యొక్క విశ్వాసంతో ప్రతి పాపమును, ప్రతి బలహీనతను, ప్రతి పోరాటమును నేను జయిస్తాను. దేవుని నామంలో యేసు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.